కామన్ ఇండియన్ కామన్ సాంగ్ ఇండియన్ గురు ఆటో ఓం సత్యమం మనసులో ఉన్న మాటలు మనసుతో ఎలా మాట్లాడుతుందంటే కమాల్ మాటలు. ఆ మాటలు ఏం మాటలు? మా నాన్నగారి పేరు బైరాగి అండి. వైరాగి ఎక్కడ పిలుస్తారు? శ్రీకాకుళం, పలాస, కాశీబొగ్గ, అక్కపల్లి గ్రామంలో వైరాగి అని పిలుస్తారు. బైరాగి ఎక్కడ పిలుస్తారు? ఒడిశా పురి జయ జగన్నాథ్, ఒడిశా పెంటకోటలో బైరాగి అని పిలుస్తారు. బైరాగి. మా అమ్మగారి పేరు మోస ముసలమ్మ ఎక్కడ పిలుస్తారు? ఒడిశా పురి జయ జగన్నాథ్, ఒడిశాలో పెంటకోటలో పిలుస్తారు మోస ముసలమ్మ. వరాలమ్మ ఎక్కడ పిలుస్తారు? మంచినీళ్ళపేట, ఒగంపేట, అక్కపల్లి గ్రామం తెలుగు ప్రాంతంలో మా అమ్మకు వరాలమ్మ అని పిలుస్తారు. అయితే పొట్టమ్మ కూడా పిలుస్తారు, చేపల పొట్టమ్మ కూడా పిలుస్తారు. ఏంటి కమాల్ మాటలు ఇండియన్ గురు ఆటో ఓం సత్యం. మరి నా పేరేంటి? మోస గురుమూర్తి అండి. అచ్చే ఈ మోస గురుమూర్తి నా పేరు కాదండి. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు పేరు, మా తాతగారి పేరు మోస గురుమూర్తి. ఇండియన్ గురు ఆటో ఓం సత్యం. కమాల్ మాటలు. నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడాను, నేను ఏమేమి పనులు చేశాను, ఏంటి నా జీవితంలో అనుభవంలో మాటలు, ఈ భారతదేశంలో ఉన్న మాటలు, స్వర్గంలో ఉన్న మాటలే ఈ పూర్తిగా ఈ ప్రపంచానికి శాంతి ప్రశాంతి సందేశం అండి. ఈ సందేశం దేవుడు ముందునే అన్నీ లిఖిత రూపంలో నా మనసులో రాసి పెట్టేసి ఉన్నదండి. మీరు నాతో సంఘర్షణ చెయ్యండి, సంవాదం చేయండి, అంతరంగంలో మాట్లాడండి. ఈ 3 మాటలే శాంతి, సేవ, న్యాయం. అంటే బ్రహ్మం, విష్ణు, పరమేశ్వరుడు. మీరు చేశారంటే నేను అన్ని మాటలు సత్యమే చెప్తాను. నేను సత్యం చెప్పకపోతే నేను లోక్ సమర్పిత మీడియా వాడిని అసలు కాదండి. అవునా కదండి? ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ సర్కిల్ నాతోనూ మాట్లాడడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి, నా మనసులో ఉన్న మాటలు ఏదో చెప్పేసి ఏదో మాకేదో అపచారం అవుతుంది, ఏదో అంటే జైల్లో పెట్టేస్తాడు ఈ కామన్ ఇండియన్ అనుకుంటే వాళ్ళు భయపడినంత మాట్లాడలేదు. నో. మీ మనసులో ఉన్న మాటలు నేను చెప్పలేనండి. మరి నా మనసులో ఉన్న మాటలు మీరు చెప్పగలరా? ఇప్పటికీ చెప్పలేదు. అలా చెప్పేస్తే మరి నువ్వు దేవుడివి, నేనే దేవుడినా. మరి ఈ సంఘర్షము, సంవాదము, అంతరంగంలో ఉన్న మాటలే లేవు. అవునా కదండి? అలా కాదు. నా దగ్గర ఉన్న ఐడియా, ఆ ఐడియా నీకు లేదు. నీ దగ్గర ఉన్న ఐడియా, ఆ ఐడియా నా దగ్గర లేదు. మనం సంఘర్షము, సంవాదం, అంతరంగంలో మాట్లాడితే ఆ మాటలు మనకి బయటకు వస్తాయి. ఇండియన్ గురు ఆటో ఓం సత్యమోం లోక్ సమర్పిత మీడియా ఈ మనసులో ఉన్న మాటలు మనసుతో మాట్లాడుతుందండి. మా అల్లుడు అశోక్ కుమారు ఆర్మీలో జాబ్ చేస్తున్నాడండి. చాలాసార్లు ఫోన్ చేస్తే ఎత్తడు. ఫస్ట్ ఫోన్ చేస్తే మాట్లాడేవాడు, భయపడతాడు అన్నమాట. మా తమ్ముడు, మా పిన్నమ్మ కొడుకు జోలంగా అంకమ్మ, మా చిన్నన్న జోలంగా చిన్నారావు కొడుకు లోకనాథం ఫస్ట్ మాట్లాడేవాడు. ఇప్పుడు భయపడుతున్నాడు అన్నమాట. నా వీడియోలు చూసి భయపడుతున్నాడు. ఏదో అంతరంగంలో ఏదో మాట్లాడేస్తే ఎందుకంటే ప్రతి ఒక్కడు తప్పులు ఒప్పులు చేస్తూనే ఉంటారు, అబద్ధాలు ఆడతారు. ఇది అబద్ధం ఆడే ఛానల్ కాదు. అయితే మీరేంటి చేస్తున్నారు, మీరేమో పాపాలు చేస్తున్నారు, అది మీకు తెలుసును. కాకపోతే మీరు చేసిన పాపాలు నాకు తెలియదండి, నేను చేసిన పాపాలు మీకు తెలియదు. తెలిసిపోతే మరి పరమాత్మకు నువ్వు కూడా నేను కూడా అయిపోతాం కదా. దేవుడు అన్నాడు, పైన ఉన్నాడు. మనసులో ఉన్న మాటలు అన్నమాట. నా జీవిత చరిత్ర, ఈ భారతదేశం చరిత్ర, స్వర్గంలో ఉన్న మాటలు, ఈ 3 మాటలే శాంతి, సేవ, న్యాయం
మనసులో ఉన్న మాటలు మనసుతో మాట్లాడుతూ పూర్తిగా ఈ ప్రపంచానికి శాంతి ప్రశాంతి సందేశం ఇస్తుందండి. భయం భయం అనేది మనకి చంపేస్తుందండి. చింత అనేది మనకి మనసులో కరోనా వైరస్ చేసేస్తుందండి. ఎస్ ఆ చింతే సుసాన సర్వదాన్ని పంపించేస్తుంది. ఇది కమాన్ ఇండియన్ కమాలమైన హోం సత్యమైన మాటలు. ఓకే ఫార్వర్డ్ చేయండి ముందుకి.